ప్రస్తుతం మనం ప్రజాభవన్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల కోసము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కూడా రావట్లేదు. మేము దరఖాస్తు పెట్టుకున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మోహన్ నగర్ సార్. ఇట్లా ప్రాబ్లం ఉంది. మా ఆయన చూడు లేవండి, కోమాల పోయిండు. నేను ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడక్కడ చేసుకొని నేను బట్టలు ఏదో అమ్ముకొని చేస్తున్నాను. నాకు వెనక ముందే ఎవరు లేదు. ఇంటి ఓనర్ ఖాళీ చేయంటారు. పిల్లలను పెట్టుకొని నేను ఎక్కడ పోవాలి సార్? ఒక్కదాన్ని సంపాదించి ఆయన నడువే ఇది కాదు, ఇది ఇరిగిపోయింది. వెన్నం పుసులు ఇది ఇరిగిపోయింది. మంచమైనా ఉంటాను నేను, ఒక్కదాన్ని చూడాలి సార్. అదే ఏదో ఒక ఇల్లు ఇస్తే ఇరిగిందో బరిగిందో ఇస్తాను నేను ఉంటాము అనుకోను సార్. ఎన్నోసారి వచ్చి పెట్టాను సార్. ఫోటోలు తీసుకున్నారు, ఇంటికి వచ్చి ఫోటో తీసారు, మళ్ళీ అన్నీ అయింది సార్. చాలా కష్టంలో ఉన్నాం సార్. చూడండి వచ్చింది సార్. ఏమో ఇంకా టైం ఉంది అంటారు సార్. పిల్లలు చాలా కష్టంగా ఉన్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారని కొంచెం కడుపు నిండా తింటున్నారు. ఫస్ట్లో ఏం లేదు. మాకు ఏదో ఒక గుడిసెలైనా ఇస్తాను, మేము బెట్లో బతుక్కుంటాం సార్. ఈ 30 తారీఖుకి మేము ఒక ఇల్లు ఖాళీ చేయంటున్నాడు సార్. ఎందుకు ఖాళీ చేయమంటున్నారు? ఆయన మీకు ఇల్లు వచ్చింది లేదా, మీరు వెళ్ళిపోవాలమ్మా, మేము ఇల్లు 13 సంవత్సరం ఇంకా ఉన్నాం సార్ ఆ ఇంట్లో. ఉంటే ఇప్పుడు వచ్చి సడన్ ఖాళీ చేయని చెప్తే మేము ఎక్కడంగా పోవాలా సార్? సామాను వేరే ఇంటికి అడ్వాన్స్ కట్టుకుంటే ఆ పేషెంట్ మోసుకొని నాకు ఫస్ట్ ఒక బాగాలేదు. థైరాయిడ్, బీపీ, షుగర్ అన్నీ ఉంది నాకును. దమ్ము వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. ఎట్లనో సార్ బియ్యం ఇస్తుంది కొంచెం కడుపు నిండా మేము తింటున్నాం. ఇప్పుడు నాకు 3 ఆడపిల్లలు సార్, 4 మనవరాలు సార్. బిడ్డలే నాకు బిడ్డలే, దానికి బిడ్డలే. 2 బిడ్డల మనవరాలని మేమే సాదుకుంటున్నాము. 2 మనవరాలని నా పెద్ద బిడ్డ దగ్గర ఉంటుంది. ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ హస్బెండ్ లేదు, ఒంటరి మహిళ అయిపోయింది. ఎవరు లేదు సార్. నేను ఒక్కదాన్నే ఎక్కడన్నా ఒళ్ళాడితే నేనే సార్. నాకంటే అమ్మ నాన్న లేదు, ఆయనకు లేదు, ఎవరు లేదు. ఇప్పుడు ఇల్లు సెలవుల కోసం పిల్లలు చూసేకి వాళ్ళ తాతని చూసేకి వచ్చారు సార్. మాకు దయచేసి ఒక ఇల్లు ఇస్తే, ఇరిగింది ఇల్లు ఇస్తాను మేము పోయి ఉంటాం సార్. మేము మాకు ఇంకేం వద్దు సార్. ఒక ఇల్లు ఒకటి ఇస్తే దయచేసి మా పిల్లల్ని పెట్టుకుని నా మొగుడిని నేను కాపాడుకుంటాను సార్. ఇస్తా సార్ అండి. పోయినసారి మన తెలంగాణ అది ఉండింది చూడు, అప్పుడు 4వ లిస్టులో వచ్చింది సార్. వస్తే రేపు తీసుకొని పోతే కోడ్ ఎలక్షన్ వచ్చింది. కోడ్ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఇది అయిపోయింది. మళ్ళీ అక్కడికక్కడ అయిపోయిందా, మళ్ళీ దీంట్లో పెట్టన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ పేరు వచ్చింది, ఆ లోపల కోడ్ వచ్చింది. ఆ తర్వాత పంచలేదా? లేదు, మళ్ళీ మన కాంగ్రెస్ వచ్చింది లేదా, అందుకు పంచలేదు. అప్పుడు వచ్చిన ఇల్లు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు సార్. అట్లా అడిగినా? అడిగాను. ఆ పేపర్ పోయిందమ్మా మళ్ళీ పెట్టుకో అంటే అప్పటికప్పుడే పెట్టాను నేను. అది పెట్టాను, మా సార్దిను పింఛన్ కోసం అది పెట్టాను. ఇట్లా ఉంది సార్, నాకు చిన్న ఇల్లు ఇస్తాను సార్, మేము బతుకుంటున్నాం సార్. రేషన్ బియ్యం తిని బతుకుంటున్నాను చల్లగా అని అంటున్నాం సార్. మాకేమొద్దు, ఒక ఇల్లు ఉంటుంది సార్ నాకు, నా పిల్లలు ఎప్పుడైనా వచ్చేప్పుడు అంతే సార్. అధికారులు ఏమంటారు? అధికారులు వస్తారమ్మా, వస్తారు ఇస్తారు అంటారు సార్. వీళ్ళన్నీ పిల్లలన్నీ ఏడుస్తున్నారు వాళ్ళ తాతని చూసి. ఒక్కొక్కసారి కోమాలు ఇట్లా బట్టలే వేసుకోడు సార్. బట్టలు అస్సలు వేసుకోడు. చూడండి నేనే సార్. అవును సార్. 6,000 7,000 రూపాయలు కిరాయి, 4,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది సార్. ఫ్రీ కరెంట్ లేదు సార్. ఆ పక్క ఇంట్లో 2 ఉన్నారు, మేము ఉన్నాం. మాకు కూలర్ అది ఇది ఏం లేదు, 3 ఫ్యాన్లే ఉంది అంతే. అంత కరెంట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సగం మేము సగం కట్టాలా. ఇప్పుడు ఈ బియ్యం వచ్చింది, ఇంకా కొంచెం కడుపు నిండా తింటాం ఉన్నాం సార్. రాలేదు సార్, పెట్టాను, రాలేదు, ఏం రాలేదు. 4,000 వచ్చింది సార్. దానికి ముందు 12,000 వచ్చింది సార్. మీటర్ ఖరాబ్ అయింది, ఆయన వచ్చి వేసిపోయింది. మాకు తెలియదు, చదువుకోలేదు. మళ్ళీ ఒక ఆయన చెప్పింటే కరెంట్ ఆఫీస్కి పోతే ఆటో నగర్ తీసుకుని పోతే ఆటో నగర్ తీసుకుని పోతే అది రిపేర్ అయ్యింది. మళ్ళీ వేరే మీటర్ తీసుకొని వచ్చి ఫిట్ చేయించాను. అప్పుడు ఇప్పుడు 2,000 3,000 వచ్చింది. ఒకేసారి ఈ నెల 4,000 వచ్చింది సార్. కట్టాలా? లేదు సార్. నాకంటే వెనక ముందు ఎన్నో కొందనే ఒకటి కలెక్టర్ ఆఫీస్ ఉంది చూడండి సార్, కొంగనూరు
అక్కడ అన్నీ తిరిగి వచ్చాను సార్. ఒక్కొక్కరిని 10 రూపాయలు అడిగాను సార్. హెల్ప్ ఎవ్వరు నాకు చేయలేదు. నా కాళ్ళ నేను నిలబడాను సార్. బట్టలు మూట మెత్తిన పెట్టుకొని గల్లీ పోయి అమ్ముకొని తిరిగి నా మొగుడికి ఇట్లా ఉండే మనిషికి మళ్ళీ ఇట్లా చేపించుకున్నాను సార్. ఏం చెప్తారు ప్రభుత్వానికి? డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటారా? ఇస్తామమ్మా ఇస్తానని అంటారు. నాకు వాళ్ళకి దండం పెట్టారు, రేవంత్ సార్కి దండం పెడతారు. మాకు ఒక్క ఇల్లు ఇస్తే సార్ మాకేమొద్దు. ఒక ఇల్లు ఇస్తే మేము ఎట్లో ఏదో బిజినెస్ చేసుకుని ఏదో బతుకుంటాం సార్. పిల్లల కల్లు మేము ఇప్పుడు 2 అల్లుళ్ళు, ఇప్పుడు ఇంకొక పిల్లకి పెళ్ళికి ఉంది. ఇంత కష్టపడుతున్నాం సార్. మాకంటే అమ్మ నాన్న లేదు, నాకు లేదు, ఆయనకి లేదు. ఎందుకు వచ్చావు ప్రజాభవన్? ప్రజావాణికి సీఎంను కలవనీకి వచ్చిన. రేవంత్ రెడ్డి సీఎం లేడు. అయితే 5 ఏండ్లు ఇందిరమ్మ ఉన్నప్పుడు కాలం పోయింది. 5 ఏండ్లు కాలం పోతే ఏడ బతకాలే, తినటానికి నీళ్ళు లేవు, బావులు ఎండుకపోయినాయి, షెల్లు ఎండుకపోయినాయి. మాకు గోదలు తెచ్చుకుంటే గోదలు నీళ్ళు తాగనీకి అడ్డికి వావుషేరు అమ్ముకున్నాం. మాకెళ్ళు అడ్డికి వావుషేరు అమ్ముకున్నాం. ఆడికెళ్ళి మేడ్చెల్ల చెంచులో వేస్తున్నా నేను మున్సిపల్లో. ఆడపి ఇప్పటికి ఎత్తిపోసి బతుకుతున్నా. 20 ఏండ్ల కొల వేస్తున్నాడు. ఆడ వేస్తుంటే మాకు పర్మనెంట్ లేదు. ఆడ ఉద్యోగం చేస్తుంటే టెంపరీగా చేసినాడే కూలి లేదా ఆడికెళ్ళలేదు. మళ్ళీ 2 ఏండ్లు కరోనా వచ్చింది. మేము భూములు ఎప్పుడు దున్నుకోకపోతే 10 ఏళ్ళ కోలే భూములు ఎప్పుడు దున్నుకోకపోతే ఇందిరమ్మ ఇచ్చినాయి అన్నీ. ఇందిరమ్మ ఇచ్చింది ఏది ఇందిరమ్మ పథకం అంటే అది ఇచ్చింది, అది కట్టుకున్నాం, అట్టనే ఉంది. ఇక ఇందిరమ్మ ఇచ్చినాయి మాకు 8 ఎకరాలు ఇచ్చింది. మేము ఎస్సీ మాదిగోళ్ళం. 8 ఎకరాలు ఇస్తే 4 ఎకరాలు పోయింది. 4 ఎకరాలు దున్నుకుందామంటే వాళ్ళు ఏం చేస్తారు, మేము ఇచ్చినాం పైసలు మీరు అమ్మిపోయారు అంటారు. మా చేను పక్క పడుతున్నాం ముత్తరాశోళ్ళు. మేము 1 రూపాయి తినలేదు. మళ్ళీ మా జాగాలు మాకు ఇవ్వమంటే కాలువకపోయినాయి అంటారు. వాళ్ళు ఏమంటారు, మేము మాదిగోళ్ళకే మేము మా నాయన పేరు పోషయ్య, మా తాత పేరు మల్లయ్య, మా తాతకు పుట్టిన వాళ్ళు 4. అయితే ఆ భూములన్నీ దున్నుకుందామంటే వాళ్ళు మమ్మల్ని ఇంటికి పోతేనేమో ఇంటికాడ ఓడి చేస్తారు. వేరే వాయిని వచ్చి మా జాగల ఇల్లు కట్టుకుండు, చేన్లలో పోతేనేమో చేన్లలో చంపేస్తారు. మరి ఎట్లా బతకానో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అయ్యా కాలువ పోయింది, ఉన్నదన్నా దున్నుకుంటాం, మా భూములు మాకు ఇవ్వమంటున్నా. ఇంకా పర్మనెంట్ మెడ్చెల కూలి పని చేస్తున్నా, ఇంత పర్మనెంట్ చేసుకుంటే బతుకుతామయ్యా. ఈఎస్ఐ బిఎఫ్ కట్ అయింది. ఆ ఈఎస్ఐ పైసలు అప్లికేషన్ పెడితే ఇంతవరకు ఇవ్వలేదు. నువ్వు ఊళ్ళున్నావే, నువ్వు వ్యవసాయం పని చేసినావే అంటుంటారు. నేను వ్యవసాయం పని చేసిన, నాగలు దున్నినా, ఉరం తీసిన, తుకం పీకిన, నాటేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చి చెంచులో పని చేస్తున్నా. నేనేమంటున్నా అంటే మా భూములు మాకు ఇవ్వాలి. నేను ఎడ్లనిస్తే చాలు. అప్పుడు ఎడ్ల బండి ఇచ్చింది ఇందిరమ్మ. ఎడ్లనిస్తే ఆ ఎడ్ల బండితోటి అది ఎడ్లనిస్తే నాగలు పెట్టి దున్నుకుంటా వడ్లైనతో. ముఖ్యమంత్రిని ఏమంటున్నా అంటే కాలువకు పోయిన కాడికి పోయింది, ఉన్న కాడికి నా పొలం నాకు ఇస్తే నేను దున్నుకొని బతుకుతా. కొత్తూరు ములుగు మండలము, సిద్దిపేట జిల్లా. మాది కొత్తూరు పల్లెటూరు. మేము మాది కలవలేడు, అందుకనే వచ్చిన. అధికారులు ఏమంటారు అంటే నీదేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా అంటారు. ఆడికి పోతే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటానికి పోతే పోలీసు వాళ్ళు నూకేస్తారు. పోలీసు వాళ్ళకి అక్కలేదుగా, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. మేము ఎంత పొద్దుగాల కష్టపడి వచ్చిన గాడ దేవుని కాడ దర్శనం చేసుకొని వచ్చిన. దేవుడు దొరుకుతాడేమంటే దేవుడు దొరుకుతలేడు. మేము బీదోళ్ళం ఎట్లా బతకాలి? ఇందిరమ్మ ఇచ్చిన భూములే మేము దున్నుకొని బతకడానికి మమ్మల్ని చంపేస్తారు. మేము ఎట్లా బతకాలయ్యా చెప్పు? కూలి పని చేసుకుంటే కడుపు నిండుతలేదు. ఇందిరమ్మ ఉన్నప్పుడు 500 జీతం అప్పటి నుంచి గ్రామ పంచాయతీ చేస్తున్నా. ఇప్పుడు మాకు పర్మనెంట్ చేద్దామని కొట్లాడ నీకు వచ్చిన. మా భూములు మాకు ఇస్తే మేము ఆడ భూమి చేసుకుంటాం, ఈడ డ్యూటీ చేసుకుంటాం అయ్యా. మా భూములు మాకు ఇస్తే ఆ రేవంత్ రెడ్డికి కానీ ఇదే మాకు కోరిక. ఆయననే మాకు దేవుడు అనుకొని మొక్కుతాం. ఆఫీస్ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఏమంటలేదు సార్, ఉట్టికి చిట్టి మీద రాసిండ సారు. కథం కలెక్టర్ ఆఫీస్కి పోండి అని చెప్పిండు. కథం అక్కడ పోతే అక్కడ లోపలికి రాణిస్తలేరు అని చెప్పారు. అంత దూరం మేము వెళ్తామా? మళ్ళీ ఇప్పుడు వస్తే వెళ్ళాలమ్మా, కంపల్సరీ వెళ్ళాలా అని చెప్తున్నారు ఇక్కడ. ఇక మళ్ళీ వెళ్ళాలో తెలియడం లేదు. ఏం రాలేదు సార్, 16 నుంచి అప్లై చేస్తూనే ఉన్నాను. ఏం లేదు, ఉన్నోళ్ళకే చేస్తారు సార్, లేని వాళ్ళకి ఏం గరీబ్ వాళ్ళని చూస్తలేడు గవర్నమెంట్.
ఎందుకు 6 గ్యారెంటీలు ఇచ్చిరుగా మీకోసమే ఫ్రీ బస్ అని ఏం ఫ్రీ బస్? 500 సిలిండర్ అని. సిలిండర్ ఒకటి వస్తుంది సార్, అంతే. సిలిండర్ ఒకటి వస్తుంది అంతే, మాకు ఇంకేం లేదు. ఏం కావాలంటున్నారు మరి? ఇల్లుదే సార్, ఇల్లుదే బాధ. ఇగో 16 నుంచి పేపర్లు అన్నీ ఉన్నాయి, ఇగో చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు కదా. మరి ఏమో, మరి ఏది సపోర్ట్ చేస్తలేదు కదా సార్, ఎవరిది లేదు. సర్వే చేయలేరు, అన్ని జిరాక్సులు కూడా ఇచ్చినాము, సర్వే లేదు. సర్వే నాటనే వస్తుంది. మరి మీ పేరు రాలేదు దాంట్లో? కొంతమంది పేర్లు ఉన్నాయండి. పేరు రాలేదు. మళ్ళీ వేరే అప్లై చేస్తే వచ్చింది పేరు, వస్తుంది. సర్వే చేయడానికి వస్తలేరు. అది ఏమో సార్, ఇక తెలియదు మాకైతే. ఎక్కడ తిరగాలో మాకే అర్థం కావడం లేదు అసలు. ప్రజాభవన్కి వచ్చి మీకోసం కదా ప్రజాభవన్ వచ్చినాము, వాళ్ళు ఏం చెప్తారు, అప్లికేషన్ ఇది చిట్టు రాసిచ్చారు కదా, కలెక్టర్ ఆఫీస్కి పో, అక్కడ పోతే మీ పని అవుతుంది అని అంటున్నారు. అంతే అంతే అంటారు. ఇక్కడ పోతే పని కాదు ఇక్కడ ప్రజాభవన్ ఇక్కడ కాదంటున్నారు కదా వాళ్ళు. ఎందుకంటే ప్రజాభవన్ ఏమో మాకే అర్థం కావడం లేదు. 2 సార్లు 3 సార్లు వచ్చినా అదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. 2-3 సార్లు వచ్చినా చాలా గొప్పగా చెప్పారు. ఇక్కడ సమస్యలు సాల్వ్ చేస్తాము, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ చెప్పొచ్చు, అర్జీలు పెట్టుకోవచ్చు అన్నారు. వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా అట్లా అంటారు, నువ్వు కలెక్టర్ ఆఫీస్కే పో, ఇక్కడ ఏం చెయ్యరు అని అంటున్నారు వాళ్ళు. అక్కడ లోపల రానిస్తలేరు కదా అసలు. లోపల రానిస్తారా రానియరా అని మాకు అర్థం కావడం లేదు. అక్కడ ఎప్పుడు రాలేం కదా మేము. ఇక్కడ లక్డికి పూల్ కూడా ఉండే మనకు అప్పుడు, ఇప్పుడు అక్కడ అయింది మనకు తెలియదు. అక్కడ చూడాలి, సో మండే రోజు పోయి చూడాలి మళ్ళీ ఒకసారి. మాకు చాలా కష్టం అయితే, ఎక్కడెక్కడ తిరుగుతున్నామో మాకు అర్థం కావడం లేదు. మరి చేసిన కష్టం అదే అయిపోతుంది, ఇంకేం. ఈ సేవలకు మంచి లీడర్లకు అయిపోతున్నాయి పైసలు, ఇంకేం. అల్లనన్నీ నమ్ముకున్నాడు, అల్లనన్నీ అయిపోతున్నాయి. ఇంట్లో ఎడికించి రానిస్తారు సార్. గరీబులకు అసలు ముంగట వెళ్ళనిస్తలేరు కదా. వీళ్ళు లీడర్లు అట్లనే తయారైపోయినారు, ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు కూడా అట్లా తయారైపోయినారు. ఏం చేస్తారు మరి? అసలు ఎవరే పట్టించుకోరు అసలు. ఏమంటాడో ఏమో సార్, మాకు అయితే ఏం తెలియదు. ఏం చేస్తారు? ఉన్నోళ్ళే చచ్చిపోతారు, కానీ లేనోళ్ళే చచ్చిపోతారు. ఉన్నోళ్ళు బాగానే ఉంటారు, ఉన్నోళ్ళు బాగానే ఉంటుండ్రు, ఏం పర్వాలేదు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా, వాళ్ళే ఓట్లు వేస్తే గెలుస్తుంది. ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఫుల్ వస్తారు, ఇంటి ముంగటికి వస్తారు. ఇప్పుడు టైం మాత్రమే రారు, ఎవరు రారు అసలు. అలా అయిపోయింది, ఎవరు పట్టించుకోరు. పోతే వాళ్ళు మాకేం చేసేది ఉందంటారు, మళ్ళీ వేరే వాళ్ళకు తీసుకుంటారు, వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తారు. అట్లా వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చినట్టు వాళ్ళకి ఇప్పిస్తారు. అట్లా మా దగ్గర లేవు కదా సార్, అంత లేవు కదా. లంచాలు అడుగుతారు. లంచాలు అడిగినప్పుడు ఏడికేం చేస్తారు గరీబ్ వాళ్ళు? అదే లేకనే కదా గవర్నమెంట్కి అడిగేది. అలా ఉంది సార్. 50 గజాల ఇల్లు అయినా సరే సార్ మాకు అంతే, మాకేం వద్దు. గవర్నమెంట్ ఇంత ఇల్లు కట్టిస్తే చాలు, మాకు అంతే బతికి అంతే సంతోషం అంతే. ఏం చెప్పాలి సార్, ముఖ్యమంత్రికి ఏం చెప్పాలి? మాకు ఇంత ఇల్లు ఇవ్వమని అంతే, మాకు ఇంకా అంతకన్నా సంతోషం ఏం లేదు. వద్దు సార్, అంతే వద్దు. కోటేశ్వరులు ఎవ్వలము తిన్నా అదే అన్నం కదా సార్. ఓలం తిన్న బుక్కడ అన్నమే కదా. ఇంత ఉండటానికి ఇంత గూడు కట్టేస్తే చాలు, మాకు అంతే. కోటేశ్వరులు కావాలని మాకేం సంతోషం ఏం లేదు, అంతే. ఇల్లు కట్టియమంటున్నాం అంతే. కోటేశ్వరం అవసరం లేదు. ఉన్నంతనే సంతోషం, 3 పూటలు తిని హాయిగా ఉంటాం సార్, అంతే. వద్దు, మాకేం ఆశ ఏమీ లేదు. చేస్తే ఆయనకే సంతోషం కదా, చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇల్లు అయితే ఇస్తే బాగుంటుంది. ఇల్లు ఇస్తే మేమే దారి పంట మేము కోటేశ్వరులు అవుతుండవచ్చు, అది అవసరం లేదు, చాలు, అయినా సంతోషం. మేము 30 years ఇక్కడ వచ్చేసి ఇంతవరకు ఎన్నిసార్లు అప్లై చేసాము ఇంటి గురించి అప్లై చేసిన ఇంతవరకు దాని రెస్పాన్సే లేదు. ఎన్నిసార్లు పెట్టినా సరే వస్తుంది డబ్బులు పెట్టడం వస్తుంది అంటున్నారు, కానీ ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు. చేసాం అది, ఇది కూడా వచ్చిందండి మాకు, ఇంతవరకు రాలేదు. మరి అదే ఎంక్వైరీ చేయడానికి ఒకసారి వచ్చాను, వస్తుంది ఇప్పుడు కూడా అదే అంటున్నారు. మరి ఏంటి మా పరిస్థితి ఏంటి అర్థం కలదు. ఇల్లు రెంట్లు కట్టుకోవడం ఇబ్బంది పడిపోతున్నాం సార్. ఏం లేదు, మాటల వరకే అవుతుంది, కానీ ఎవరైనా సరే అంతే, మాటల వరకే వస్తుంది, కానీ ఇచ్చే వరకు ఎవరు కూడా ఇవ్వట్లేదు, రెస్పాన్స్ అవ్వట్లేదు. మేము 30 years అయిపోయిందండి ఇక్కడ. ఒకేసారి ఇదే ఒకేసారి ఇల్లు వస్తుంది. వాళ్ళకు కూడా నమ్మకం చెప్పట్లేదు, ఏమో డౌట్ అనేసి అంటున్నారు అంతే. మీ అదృష్టమే
సార్. అదే మాకు 30 ఇయర్స్ అవుతుంది సార్ మీకు ఇక్కడికి వచ్చి ఇంతవరకు కూడా మాకు ఇల్లు లేదు. అదే మా ఏదో మా దయ ఉంచి ఒక ఇల్లు ఇప్పిస్తామని మా ఆశ మీద ఇక్కడికి వచ్చామని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. 6 గంటలు గ్యాస్ బిల్ కొన్ని రోజులు వచ్చింది, తర్వాత బంద్ అయిపోయింది. మరి ఏమో మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే మాకేం రెస్పాన్స్ ఏం లేదండి. అది 60 ఇయర్స్ అవుతుందండి మాకు అప్లై చేయలేదు కూడా. మరి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు అప్లై చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మాకు పింఛన్ కూడా అప్లై చేయడానికి ప్రయత్నిస్తామండి. మరి ఎప్పటికీ అప్లై చేయాలో ఏంటో మరి అవి కూడా మాకు చెప్తే ఫలాని ఇన్ని సంవత్సరాలకి అప్లై చేయమంటే అంటే అది కూడా చేస్తామని అంటే అది చెప్పట్లేదు. అది చూసారు కదా ప్రజాభవన్కి వచ్చినటువంటి ప్రజలు ఏం చెప్తా ఉన్నారో. చాలా వరకు 100% డబుల్ బెడ్రూమ్ల కోసమే వస్తున్నటువంటి సిచ్యువేషన్. మిగతా కరెంటు బిల్లు కావచ్చు, ఇచ్చిన హామీలపైన వాళ్ళకి రావట్లేదని ఆవేదనతోని ప్రజాభవన్కి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజాభవన్కి వస్తే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళ సమస్య అనేది సాల్వ్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో మరి ఇవాళ 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ప్రజా సమస్యల మేము సాల్వ్ చేస్తాము, ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజాభవన్కి వచ్చి అర్జీలు పెట్టుకోండి, ప్రభుత్వం దగ్గర వినిపించుకునేటటువంటి అవకాశం వెసులుబాటు మేము కల్పించినామని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పిండు. మరి అట్లాంటి ప్రభుత్వము, అట్లాంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? చాలా వరకు అనేక జిల్లాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పి. మరి ఇప్పటి వరకు కూడా ప్రజాభవన్లో ఎన్ని సమస్యలు సాల్వ్ అయ్యాయి, ఎంతమంది వచ్చారు, ఎన్ని అర్జీలు పెట్టుకున్నారు, ఎంతమంది సమస్య సాల్వ్ అయిందని ఈ అంశాలు మాత్రం బయటకి ఎక్కడ కూడా పబ్లిక్లో పెట్టలేదు. కానీ చాలా గొప్పగా చెప్తున్నారు మేము ప్రజా సమస్యలను సాల్వ్ చేస్తున్నామని. సో మరి ఇలా బాధ మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. డబుల్ బెడ్రూమ్ల కోసము చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా కూడా మాకు డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, మేము కిరాయిలు కట్టలేకపోతా ఉన్నాం, అక్కడి నుంచి కిరాయిలో ఉంటే ఓనర్స్ మమ్మల్ని మీకు డబుల్ బెడ్రూమ్ లిస్ట్లో పేరు వచ్చింది కదా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మాకు లిస్ట్లో పేరు వచ్చింది కానీ డబుల్ బెడ్రూమ్ కేటాయించట్లేరు. సో ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. ఇంకోవైపు కరెంటు బిల్లు విషయంలో కూడా వాళ్ళు దాదాపు 2000-4000 బిల్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మేము సామాన్య పేద ప్రజలము, మేము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో 4000 కరెంటు బిల్లు ఎట్లా కట్టుకుంటామని చెప్పి కూడా ఆవేదన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. సో ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు కదా, మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాం, అన్ని పథకాలు ఇస్తామని చెప్పి. మరి ప్రజాభవన్కి వచ్చే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? మరి వాళ్ళకి ఎందుకు పథకాలు రావట్లేవు? మళ్ళీ వీళ్ళు ఇచ్చినట్టు అందరికీ పథకాలు లబ్ధిదారులకు చేకూరితే వీళ్ళందరూ ప్రజాభవన్లోకి వచ్చి ఎందుకు అర్జీలు పెట్టుకుంటారు? సో క్రమంగా చూస్తూ ఉంటే కూడా స్టార్టింగ్లో చాలామంది వచ్చారు, కానీ ఇప్పుడు ప్రజాభవన్ మీద పాజిటివ్ అనేది లేకుండా పోయింది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తే సమస్య సాల్వ్ అవుతుంది అనుకున్నాం, కానీ ఎట్లాంటి సమస్య సాల్వ్ కావట్లేదు, ఇక్కడికి వచ్చి మా సమయాన్ని వృధా చేసుకుంటామంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ప్రజాభవనాన్ని చాలా గొప్పగా పేరు పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ప్రజల సమస్యల్ని ఎందుకు సాల్వ్ చేసే దిశగా ముందుకు పోవట్లేదు? కేవలం ప్రజాభవన్ అనేది పేరుకేనా, లేకపోతే ప్రజా సమస్యలు నిజంగానే మరి సాల్వ్ చేస్తుందా అనే దానిపైన ఒకసారి నిజంగా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది ఆశతో వస్తూ ఉన్నారు. చాలా జిల్లాల నుంచి కూడా, దాదాపు హైదరాబాద్గా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. భూ సమస్యలు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఇస్తున్న 6 గ్యారెంటీలు రావట్లేదని కావచ్చు, చాలా అంశాలతోని మరి వాళ్ళ వస్తున్న సిచ్యువేషన్. దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే ఎక్కువగా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుతున్నా కూడా వాళ్ళకి సరైన సమాధానం కూడా చెప్పని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో అట్లా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ల విషయంలో త్వరగా పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసి త్వరగా కేటాయించాలి. గత ప్రభుత్వంలో ఎంపికైనటువంటి లబ్ధిదారులకు కూడా ఈ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదని కూడా అదే ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒక పెద్ద ఆవిడ మాట్లాడింది, ఆ ప్రభుత్వంలో మాకు డబుల్ బెడ్రూమ్ పేరు వచ్చింది, లిస్ట్లో పేరు వచ్చింది, కానీ ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇవ్వలేదు. ఆ తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇస్తుందని అనుకున్నాం, కానీ ఆ పేరు లిస్టులు అన్నీ కూడా కొట్టేసింది. మళ్ళీ కొత్త లిస్టు, కొత్త పథకాలు అని చెప్పింది, అందులో అప్లై చేసుకున్నా కూడా మాకు ఇల్లు రాలేదంటూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే నిజమైన నేరుగా ప్రజలకే ఇవ్వాలి, కానీ ఇవాళ లంచాలు తీసుకొని కూడా
మరి పథకాలు ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా జరుగుతూ ఉందంటూ కూడా ఆ పెద్ద ఆవిడ మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తాను. ఖచ్చితంగా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంటారు కదా. సో అట్లాంటి ప్రజలకి ఏవైతే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ కావచ్చు, మీరు చెప్తున్నటువంటి హామీలే కదా, మీరు ఇస్తాన హామీల గురించే వాళ్ళకి రావట్లేదని ఆవేదనతో వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఏవైతే అడుగుతున్నారో వాళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా అధికారులం కావచ్చు, మేము యంత్రాంగాన్ని అందరినీ కూడా మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కానీ చాలామంది వచ్చి ఆవేదన చెందుతూ ఉన్నారు, ఇక్కడ మాకు సమస్య సాల్వ్ కావట్లేదు, ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. కానీ నిజమైన ప్రజాపాలన ఈ ప్రజాభవన్ చేస్తున్నటువంటి పని ఏందనేది ఖచ్చితంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.